ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా, ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చూసినట్లయితే, యాకోబు గారికి దేవుని దర్శనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం. అక్కడ అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా. యాకోబుతో చెప్పేది నెరవేరు వరకు దేవుడు యాకోబును విడవను అని చెప్పడం జరిగింది. ఇంతకీ యాకోబు గారికి దేవుడు ఏమని చెప్పాడు అనేది మనం ఆలోచన చేస్తే, నీతో చెప్పింది నెరవేరు వరకు నిన్ను విడవను అని దేవుడు మాట్లాడాడు. ఇంతకీ యాకోబు గారికి దేవుడు ఏమని చెప్పాడు అనేది మనం ఆలోచన చేస్తే, ఇదే ఆదికాండము 28వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివితే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడునైన యెహోవాను, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమట తట్టును, తూర్పు తట్టును, ఉత్తరమును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడు. ప్రియులారా, దేవుడు యాకోబు గారికి ఒక వాగ్దానం చేస్తున్నారు, ఒక మాట ఇస్తున్నారు. ఏమని మాట ఇస్తున్నారంటే, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడనైన యెహోవాను నేను, ఇదిగో నువ్వు ఇక్కడ పండుకున్నావు కదా, నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఒకటి, అక్కడ ఉన్నటువంటి భూమిని, అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని మొత్తం ఆయనకి, ఆయన సంతానానికి ఇస్తానని చెప్పాడు. రెండోది, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపును, దక్షిణపు తట్టును వ్యాపించుదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడు. ఈరోజు నా దేవుడు ఒక మాట ఒకరికి ఇచ్చాడు అని అంటే, ఆ మాట వారి జీవితంలో కంపల్సరీ నెరవేరుతుంది. దేవుడు ఇచ్చినటువంటి మాట కంపల్సరీ ఆ మాట నెరవేరుతుంది. పిల్ల ఆయన అన్నాడు, నెరవేరు వరకు నేను నిన్ను విడవను, ఎడబాయును అనేటువంటి మాట ఆయనకి చెప్పడం జరిగింది. ప్రియులారా, ఆలోచన చేసినట్లయితే అది అలా జరుగుతుందా అనేది కొంతమందికి డౌట్ రావచ్చు. ప్రియులారా, పరిశుద్ధ లేఖనంలో నుండి ఆదికాండము 35వ అధ్యాయము 9వ వచనం చూస్తే, యాకోబు పదరము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు
అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడు. చూడండి, అతన్ని పేరు మార్చుతున్నాడు. అతనికి ఏమని చెప్తున్నాడంటే, నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది అని అతనికి చెప్పడం జరిగింది. 11వ వచనం మనం చూస్తే, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహములను నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టుదరు. నేను అబ్రాహాముకును ఇసాకును ఈ దేశమును ఇచ్చేదనని నీతో చెప్పాను, అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోటు యాకోబు ఒక స్తంభమునుగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసాను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బెతేలును పేరు పెట్టాడు. పిల్లలు, ఇక్కడ ఆలోచన మనం చేసినట్లయితే, దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఇదిగో ఈ భూమిని నీకు ఇస్తున్నాను, ఇదిగో నీ సంతానము ఇసుక రేణువుల వలె నీ సంతానము అవును అని దేవుడు మాట్లాడిన ప్రకారము యాకోబు మరలా తిరిగి వచ్చి, పిల్లలు, ఏ స్థలమున అతడు దాన్ని స్తంభముగా పాతి పిల్లరా నూనె పోసి చెప్పాడో, మరలా ఆ స్థలానికి తిరిగి వచ్చి పిల్లరా అతడు సంతానం ఎంత విస్తరించింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే 23వ వచనము, ఆదికాండం 35వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, యాకోబు కుమారులు 12 మంది సంతానంతో అతడు వర్ధిల్లినట్లు. పిల్లలు, 12 మంది సంతానం, 12 మంది సంతానం కలిగిన వాడై అతడు గర్భవాసము నుండి రాజులు బయటికి వస్తారు. 12 మంది 12 గోత్రాలు కలిగినటువంటి వారిగా సంతానం పెరిగి, దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె చేస్తాను, ఇదిగో నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పిన మాటను బట్టి యాకోబుని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఇశ్రాయేలుగా దేవుడు చేసి పిల్లరా అతని జీవితంలో గొప్ప కార్యములను చేసి దేవుడిచ్చినటువంటి వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానము తన జీవితంలో నెరవేర్చి పిల్లారా ఆయన సంతానంలో నుండి ఇసుక రేణువుల వలె ఎలా చేశాడు అని ఒకవేళ మనం అనుకోవచ్చు. యాకోబు సంతానంలో నుండి ఇసుక రేణువుల వలె అతని సంతానాన్ని ఎలా చేశాడు అనేది మనం ఆలోచన చేస్తే, యాకోబుకి 12 మంది కుమారులు, రూబేను, సిమియోను, లేవి, యోదా. యోదాలో నుండి పిల్లరా యోదా గోత్రములో నుండి యెషయాలో నుండి దావీదులో నుండి యేసుక్రీస్తు వారిలో నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా ఆ క్రీస్తునందు నూతనంగా జన్మింపబడిన వారు. పిల్లరా మనం అందరం కూడా యేసుక్రీస్తు ద్వారా మరలా ఒక నూతన జన్మ, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నాడు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అలాగే క్రీస్తు ద్వారా మనమందరము కూడా ఏమై ఉన్నామంటే దేవుని కుమారులుగా ఉన్నాం. క్రీస్తు ద్వారా
మనందరం కూడా క్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా ఉన్నాం కనుక దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎప్పుడు నెరవేరిందంటే క్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన వాగ్దానం ఈ సంతానాన్ని ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రంలోలే చేస్తాను అనేటువంటి వాగ్దానము యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానము నెరవేరు. ప్రియులారా, దేవుడు ఒక మాట మనకి ఇచ్చాడంటే, ఇదిగో నిన్ను విడవను, నీతో నేను చెప్పేది నెరవేరు వరకు నిన్ను విడవను, ఎడబాయును అని చెప్పినటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన మాట ఇచ్చాడంటే కంపల్సరీ అది నెరవేరుతుంది. ప్రియులారా, అతడు యాకోబు బయలుదేరి తన మామ దగ్గరికి వెళ్ళి మరలా తిరిగి వచ్చి దేవుడు చెప్పినటువంటి ఆ ప్రదేశం వచ్చేంత వరకు కూడా దేవుడు యాకోబుని విడవలేదు, ఎడబాయలేదు. ప్రియులారా, దేవుడు అతనికి తోడుగా ఉండి అతనిని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో మోకరించి మనం కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచినటువంటి వారు ఆ ప్రార్థన చేసుకుని ఈ దిన జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేట మనం చేయించున్నాను. ఈ మాటలు దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేట మనం చేయించున్నాను. ప్రార్థన. మహాకనిగ్రహం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన, ఘనమైన, అత్యున్నతమైనటువంటి నామమునకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభు. మీ మహాదయలు, మహాకృపలో గడిచిన దినమంతా కూడా ఎంతగానో మమ్మలను కాచి కాపాడి మీరు ఎక్కల చోటున భద్రపరిచిన ఆయన మంచి ఆరోగ్యమును, ఆవిష్కాలను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభు, నా ప్రియ బిడ్డలు ఉదయాన్నే లేచి పొలాలు వేసుకుని పట్టుబడికి వెళ్ళే బిడ్డలు, ప్యాకింగ్కి వెళ్ళే బిడ్డలు, పెయింటింగ్కి వెళ్ళే బిడ్డలు, టాపీ పనికి వెళ్ళే బిడ్డలు, రైల్వే పనికి వెళ్ళే బిడ్డలు, ఐరన్ పనికి వెళ్తున్నవారు, కంపెనీకు, ఫ్యాక్టరీకు, హాస్పిటల్స్కు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, ఎలక్ట్రిషియన్ పనికి వెళ్తున్నవారు, వంటింటి పనికి వెళ్తున్నవారు, ఇంకా ఆయా పనులకు వెళుతుండగా మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి. ఆయన ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన వారి పనిలో, ప్రయాణంలో మీరు తోడుకొని సాయం చేయండి. నా ప్రియ బిడ్డలు ఉదయాన్నే లేచి చెలిమే కావాలంటున్నవారు, చెలిమే పనికి వెళుతున్నవారు, చెరువుల చుట్టూ నాయన రాత్రినక పగలనక తిరుగుతున్నటువంటి నా బిడ్డలు ఉన్నారు నాయన. వారందరికీ మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి. వారి పనిలో, ప్రయాణాల్లో మీరు తోడుకొని సాయం చేయండి నాయన. అలాగే చెరువులు చేస్తున్న వారు ఉన్నారు, చేపల చెల్లు, రొయ్యల చెల్లు చేస్తుండగా అవన్నీ కూడా సమృద్ధిగా ఫలించడానికి మీకు చూపించండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయన నా ప్రియ బిడ్డలు చేపల చెల్లు, రొయ్యల చెల్లు కూడా ఫలించి నాయన అభివృద్ధి పొందే భాగ్యమును ప్రభు మీరు అనుగ్రహించండి నాయన. అలాగే నాయన నా ప్రియ బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇగో తల్లి సంతోషవరంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. సంతోషవరంలో ఉన్నటువంటి బిడ్డలు ఉదయాన్నే లేచి ఆయా పనులకు వెళుతున్న మీ కాపుదల భద్రత వరకు అనుగ్రహించండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలు మీ తోడుకొని సాయం చేయండి. వారు చేస్తున్న చేపల చెల్లు, రైలు చెల్లు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన అవి సమృద్ధిగా పాలించడానికి మీకు చూపించండి తండ్రి. నా ప్రియ బిడ్డలు నాయన కొంతమంది బిడ్డలు దేశాల్లో ఉన్నారు, వారికి కూడా మీకు ఆపుదల భద్రత అనుగ్రహించండి. అలాగే ఎవరి బలహీనలు ఉన్న బిడ్డలను బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే మా ప్రియ బిడ్డలు ఆయన అనేక మంది ఆయా ప్రాంతాల్లో ఉంటుండగా మీకు ఆపుదల భద్రత ఇచ్చింది. అలాగే నాయన మా ప్రియ బిడ్డలు గల్ఫ్ దేశాలు, అమెరికా దేశాలు, కువైట్ దేశాలు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షితంగాను, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. అలాగే నాయన మా ప్రియ బిడ్డలు నాయన ఈ పరిచయకు సహకరిస్తున్న వారిని, సహాయం చేస్తున్న వారందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారిని బలపరచండి, మంచి ఆరోగ్యం దయచండి. ఎవరైతే బిడ్డలు లేక బాధపడుతున్నారో వారి గర్భాలు తెరిచి జీవం గల బిడ్డలను ప్రభు ఆ బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే గర్భిణీస్తులుగా ఉన్నారో తగిన కాల్పులు, సులువైన కాల్పులించి జీవం గల బిడ్డలను పొందుకునే భాగ్యమును మీరు అనుగ్రహించమని బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దిన జీవితాన్ని అందరినీ కూడా ప్రారంభిస్తుండగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజంతా మీకు ఆపుదల భద్రత నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.